వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి బ్రిటన్ అప్రూవ్స్ ఫైజర్ కోవిడ్-19 వ్యాక్సిన్. ఇజంట్ ఇట్ ఏ గుడ్ న్యూస్ అండి, రైట్? ఉదయాన్నే పేపర్ తెరవగానే నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్తో మనం హిందూ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది జరిగింది. సో బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్, ఈ ఆర్టికల్ని అనలైజ్ చేసే ముందు ఒక్కసారి మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి ఒకసారి తెలుసుకుందామండి. ఒక్కసారి వినండి, మీకు డీటెయిల్డ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సు మీకు ఫీజు ఎంత అంటే ప్రజెంట్ 6,000 రూపాయలు ఉందండి. ఇది ఈ 8వ తారీఖున, అంటే 7వ తారీఖు వరకే మీకు ఉంది. ఇది 8వ తారీఖు నుంచి 8,000 కాబోతుంది. ఈ లోపే మీరు చక్కగా 6,000 రూపాయలకు జాయిన్ అవ్వచ్చు. 6,000 రూపాయలు కూడా ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున కట్టుకుంటూ మీరు చక్కగా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో నాకు అడిషనల్గా ఏమొస్తాయి సార్? ఇప్పుడు చూడండి, డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ ఏదైతే ఉందో డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ ఉంటుంది. ఎవ్రీడే ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో మనం ఇక్కడ అనాలిసిస్లో కవర్ చేయట్లేదు కదా, యూపీఎస్సీ రిలేటెడ్ ఎడిటోరియల్స్ డీటెయిల్డ్గా కవర్ చేస్తాం విత్ నోట్స్. ఈ ఎడిటోరియల్స్కి నోట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే హిందూ అనాలిసిస్ ఉంటుంది కదా, దీనికి కూడా హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు చాలా చక్కగా ఉంటుంది. మీకు ఐప్యాడ్లో రాసినటువంటిది ఇన్ డీటెయిల్ ఎవ్రీ బేసిక్ నుంచి దానిలో పీడిఎఫ్లో మీకు ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీడే హిందూ పేపర్ యొక్క పేపర్ క్లిప్పింగ్ ఉంటుంది ఒక పేజ్లో. దాని తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్లో మీరు ఏమేమి చదువుకోవాలో బేసిక్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇన్ డీటెయిల్ ఉంటుంది మొత్తం. అర్థమైందా? దాంతోపాటు నెక్స్ట్ ఏం వస్తుంది అంటే మీకు వీక్లీ 3 MCQ సెషన్స్ వస్తాయి. ఇందులో మీరు ఏం చదువుకుంటున్నారు? కంటెంట్ అంతా తెలుసుకుంటున్నారు, పేపర్లో కంటెంట్ అంతా చదువుతున్నారు. బట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు, దాన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియాలి కదా. సో మేము వీక్లీ 3 MCQ సెషన్స్ అనేవి, ఆల్టర్నేట్ డేస్లో MCQ సెషన్స్ అనేవి చేస్తాం. ఈ MCQ సెషన్స్లో ఇప్పుడు ఎలా అయితే నేను ఇన్ డీటెయిల్, ఇప్పుడు ఏదో క్వశ్చన్ ఆన్సర్ అలా ఉండదండి చెప్పడం. ఇప్పుడు ఎలా అయితే నేను ఆర్టికల్స్ చెప్పడం అనేది జరుగుతుందో అదే విధంగా ఇన్ డెప్త్తో నేను చెప్పడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క ఎంసీక్యూని మీకు అర్థమయ్యేంత వరకు లైవ్ క్లాస్ ఉంటుంది, అర్థమయ్యేంత వరకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. మీ డౌట్స్ కూడా మీరు ఎప్పుడైనా నాకు అడగచ్చు. మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ వీక్ వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ మీద ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఆర్టికల్ చదువుకుంటున్నారు, కంటెంట్ వచ్చేసింది కరెక్టే, కానీ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఏ విధంగా సమాజాన్ని చూడాలి, ఆ కరెంట్ అఫైర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి మీనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని కాంప్రహెండ్ చేయాలి, ఎలా దాన్ని సిలబస్కి కనెక్ట్ చేసుకోవాలి, ఈ రకమైనటువంటి ఇష్యూ బేస్డ్ సెషన్ అనేది ఇది ఉంటుందండి. డీటెయిల్డ్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో మీతో ప్రాక్టీస్ చేయించడం, మీకు చెప్పడం అనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఎవ్రీ సండే మెయిన్ సెషన్లో. దాంతోపాటు మనకు ఒక యాప్ ఉంది. ఈ యాప్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది రాస్తే మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో ఎక్కడున్నారు, ఎంతవరకు ఉన్నారు, వేర్ యు ఆర్ స్టాండింగ్ అనేది మీకు తెలుస్తుంది. అర్థమైందా? సో కరెంట్ అఫైర్స్ టెస్ట్లో క్వశ్చన్స్ కవర్ అవుతాయి, ఎంసీక్యూ సెషన్స్లో కవర్ అవుతాయి, హిందూ అనాలిసిస్లో మీకు చాలా నాలెడ్జ్, ఎడిటోరియల్స్ కవర్ అవుతున్నాయి. మీకు అన్ని కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మొత్తం చాలా చక్కగా మీకు అవ్వడం అనేది జరుగుతుంది. ఎంత సార్ ఫీజు అంటే కేవలం 6,000 రూపాయలు అంతేనండి. ఇది 8,000 రూపాయలు అయిపోతుంది 8వ తారీఖున. మీరు 2,000 చొప్పున నెలకు కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్తాం. ఒక్కసారి 6,000 కడితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. అర్థమైందా? మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు ఈ పీడిఎఫ్ వస్తుంది, ఎవ్రీడే ఎడిటోరియల్స్ వస్తాయి, ఎంసీక్యూ సెషన్ అనేది వస్తుంది, సండే వస్తుంది, రైట్? ఎవ్రీ సండే మెయిన్ సెషన్ అనేది వస్తుంది, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ టెస్ట్ వస్తుంది. కంప్లీట్గా మీకు చాలా హెల్ప్ అవుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా, నేను ఎప్పుడూ అదే చెప్తాను నా స్టూడెంట్స్కి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. నాతో కలిసి వర్క్ చేయండి. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ విత్ ఇన్ నో టైమ్. యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దిస్, రైట్? ఇప్పుడు ఒకసారి మనం ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని అనలైజ్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. చెప్పాను కదా, వండర్ఫుల్ గుడ్ న్యూస్ రావడం అనేది జరిగింది. ముఖ్యంగా కోవిడ్-19 ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే సరిగ్గా సంవత్సరం అవుతుందో అనుకుంటాను, ఎక్కడో మారుమూల వుహాన్ ప్రావిన్స్లో, చైనాలోని వుహాన్ ప్రావిన్స్లో వచ్చి ఇది చాలా చాలా డిస్రప్షన్ సృష్టించింది. మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం అనేది జరిగింది. ఎంతలా ప్రభావం చేసిందంటే మన వరల్డ్ని కోవిడ్-19 ముందు, కోవిడ్-19 తర్వాత అనుకునేంతలా ప్రభావితం చేసింది. హెల్త్ క్రైసిస్ అనేది తీసుకొచ్చింది, ఆరోగ్య సంక్షోభం అనేది తీసుకొచ్చింది, ఎకనామిక్ క్రైసిస్ అనేది తీసుకొచ్చింది, ఆర్థిక సంక్షోభం అనేది తీసుకొచ్చింది, రైట్? దాంతోపాటు ఎంప్లాయ్మెంట్స్ అనేవి ఇదైపోయాయి, జనాల జీవితాలు చాలా తలకిందులు అయిపోయినాయి.
రైట్. సో ఇప్పుడు ఈ కోవిడ్-19 ఏదైతే ఉందో ఈ కోవిడ్-19కి ఎగనెస్ట్గా మనిషి చేసేటటువంటి యుద్ధంలో ఇన్ దిస్ బ్యాటిల్ మనిషి ఆల్మోస్ట్ గెలుపు దిశగా ఉన్నాడండి, గెలుపుకి దగ్గరలో ఉండడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఏవైతే వ్యాక్సిన్స్ అనేవి చాలా చాలా తయారవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మీకు తెలుసు 30కి పైగా వ్యాక్సిన్స్ అనేవి అండర్ ట్రయల్ స్టేజ్లో, క్లినికల్ ట్రయల్ స్టేజ్లో ఉండడం అనేది జరిగింది కదా. ఈ వ్యాక్సిన్స్లో వెరీ ప్రామినెంట్ వ్యాక్సిన్ ఒకటి ఫైజర్, మీ అందరికీ తెలుసు. ఈ ఫైజర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ ఫైజర్ వ్యాక్సిన్కి బ్రిటన్ గవర్నమెంట్ తమ తాలూకా ఎమర్జెన్సీ నాడ్ అనేది, ఎమర్జెన్సీ అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. సో విత్ ఇన్ ఏ వీక్, ఒక్క వారం లోపల ఇది కంప్లీట్గా ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రజలకు పంపిణీ చేయనున్నారు, ప్రజా పంపిణీ అనేది చేయనున్నారండి. పబ్లిక్కి వ్యాక్సినేషన్ అనేది చేయనున్నారు. ఇది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఎవరు అంటే ద మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉంటుందో, MHRA ఏదైతే ఉందో బ్రిటన్లో ఉన్నటువంటిది, ఇది ఫైజర్ వ్యాక్సిన్కి, ఫైజర్ బయోఎన్టెక్ వ్యాక్సిన్కి తమ తాలూకా అప్రూవల్ అనేది, ఎమర్జెన్సీ అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎర్లీ వ్యాక్సినేషన్ అనేది ఎవరికి ఇవ్వబోతున్నారు అంటే ఎవరైతే హూ ఆర్ మోస్ట్ ఎట్ రిస్క్ ఆఫ్ డయింగ్, ఎవరైతే చావుకు దగ్గరలో ఉన్నారో కోవిడ్-19 వల్ల, ఆ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదట వ్యాక్సిన్ అనేది ఇవ్వబోతున్నారు. ఎర్లీ నెక్స్ట్ వీక్ మీకు వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ అప్రూవల్ ఏదైతే ఉందో, ఈ ఫైజర్ వ్యాక్సిన్ యొక్క అప్రూవల్ ఏదైతే ఉందో దీని మీద విపరీతంగా క్రిటిసిజం అనేది వస్తుంది. ఎందుకు అంటే ఈవెన్ USA గవర్నమెంట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు, దాంతోపాటు యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో యూరోపియన్ యూనియన్ తాలూకా ఈ అథారిటీస్ ఎవరైతే ఉంటారో, డ్రగ్ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ దీనికి ఇంకా ఇవ్వలేదండి, అప్రూవల్ అనేది ఇవ్వలేదు. వీళ్ళు ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే దిస్ అప్రూవల్ ప్రాసెస్ షుడ్ టేక్ టైం. ఎప్పుడైనా అంతే కదండి. ముఖ్యంగా మీరు గమనిస్తే సరైన వ్యాక్సిన్ అనేది జనాల్లోకి వెళ్ళలేదనుకోండి, ఏం జరుగుతుంది? మనకి వ్యాధి ఎంత, ఆ డిసీజ్ ఏదైతే ఉందో అది ఎంత ప్రాణాలను తీస్తుందో అంతకంటే ఎక్కువ ప్రాణాలను వ్యాక్సిన్ తీస్తుంది కదా. సో అలాంటి యామరపాటు కానీ, అలాంటి తొందరపాటు కానీ ఇలాంటి అప్రూవల్లో పనికిరాదు అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో వీళ్ళందరూ ఈ అప్రూవల్ షుడ్ టేక్ టైం. ముఖ్యంగా మోర్ ఎవిడెన్సెస్ అనేవి ఉండాలి, దాంతోపాటు మోర్ ఫ్యాక్ట్ చెకింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. బట్ ఇవేవీ లేకుండా బ్రిటన్ గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేయడం పైన చిన్న క్రిటిసిజం కూడా రావడం అనేది జరిగింది. కోర్స్ మీ అందరికీ ఫైజర్ ఎఫెక్టివ్నెస్ అనేది 95% బయట పెట్టడం అనేది జరిగింది. మా వ్యాక్సిన్ అనేది 95% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు ఈ ఫైజర్ వ్యాక్సిన్ నుంచి కొన్ని ఫ్యాక్ట్స్. ఫైజర్ వ్యాక్సిన్ అనేది ఏ టెక్నాలజీ వాడతారంటే దీనిలో mRNA టెక్నాలజీ, మెసెంజర్ RNA టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరిగిందండి. అంటే కన్వెన్షనల్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, కన్వెన్షనల్ వ్యాక్సిన్స్ అనేవి ఎలా తయారు చేస్తారో అలా తయారు చేయకుండా వేరే టెక్నాలజీ, mRNA టెక్నాలజీ అనేటటువంటి, మెసెంజర్ RNA టెక్నాలజీ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది, దాన్ని ఎంప్లాయ్ చేయడం అనేది జరిగింది. ఏంటి కన్వెన్షనల్ వ్యాక్సిన్ తయారీకి mRNAకి తేడా ఏంటి సార్? నేను ఆల్రెడీ చాలాసార్లు mRNA టెక్నాలజీ గురించి వీటి గురించి డిస్కస్ చేశాను. బట్ ఒక్కసారి చూద్దాం. కన్వెన్షనల్ వ్యాక్సిన్లో ఏం చేస్తారు అంటే ఏదైతే వైరస్ ఉంటుందో, డిసీజ్ ఏదైతే కాజ్ చేస్తుందో ఆ వైరస్ ఉంటుంది కదా, ఆ వైరస్ యొక్క వీక్ ఆర్ డెడ్ వెర్షన్, ఆ వైరస్ని వీక్ చేసి కానీ లేకపోతే ఆ వైరస్ యొక్క డెడ్ వెర్షన్ కానీ ఏం చేస్తారు అంటే బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. సో అది ఏం చేస్తుంది, మన తాలూకా ఇమ్యూనిటీ ఏదైతే బాడీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. ట్రిగ్గర్ చేసిన తర్వాత ఒకవేళ ఈసారి నెక్స్ట్ టైం నిజమైన వైరస్ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఎక్కించింది కాకుండా, అప్పుడు ఏం జరుగుతుంది, ఆల్రెడీ ది ఇమ్యూన్ సిస్టమ్కి ఈ వైరస్ ఎలా ఉంటుందో తెలుసు, దాని బలాబలాలు ఏంటో తెలుసు, అది ఎలా ఫైట్ చేస్తుందో తెలుసు కదా. సో ఏం చేస్తుంది, ఈజీగా ఆ వైరస్ని ఐడెంటిఫై చేసి దాన్ని చంపేస్తుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్కి వాళ్ళకు ట్రిగ్గర్ చేస్తారు. దేని ద్వారా? కన్వెన్షనల్ వ్యాక్సిన్స్ ద్వారా. ఇప్పుడు mRNA వ్యాక్సిన్స్ ద్వారా ఏం చేస్తారు అంటే దే వోంట్ సెండ్ ఎనీ వైరస్ అసలు సెండ్ చేయరు. దే సెండ్ వన్ ప్రోగ్రామింగ్ చేస్తారండి. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి పంపిస్తారు, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. అర్థమైందా? త్రూ ఎన్ RNA. ఆ రూల్స్ అనేవి ఎవరికి చేరుతాయంటే మన సెల్స్కి చేరుతాయి. ఆ సెల్స్ ఏం చేస్తాయి, మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా వైరస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు.
ఇలా స్పైక్స్తో ఉంటుందా. ఈ స్పైక్ దాంతోపాటు ఈ పైన ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో, ఈ పైన ఉన్నటువంటి లేయరు అండ్ ఈ స్పైక్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా ఏంటి అంటే ఒక ప్రోటీన్ అండి, ఒక ప్రోటీన్ మెటీరియల్. సో ఏం చేస్తుంది అంటే మన సెల్స్కి ఈ కరోనా వైరస్ పైన ఎలాంటి ప్రోటీన్ మెటీరియల్ ఉంటుందో అలాంటి ప్రోటీన్ మెటీరియల్ ఒకటి తయారు చేయమని చెప్తుంది, ట్రిగ్గర్ చేస్తుంది. రూల్స్ సెల్స్కి పంపిస్తాయి. ఈ సెల్స్ అనేవి అలాంటి ప్రోటీన్ తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రోటీన్ ఏం చేస్తుంది, మన తాలూకా ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. అర్థమైందా. ఇప్పుడు నిజమైన కరోనా వైరస్ వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు అది ఏది అటాచ్ అవుతుందో మన బాడీలోని సెల్స్కి, ఇదిగోండి ఈ పైన స్పైక్స్ ఉన్నాయి చూసారు, ఇవి అటాచ్ అవుతాయి. దీనిలో ఏముంటుందని చెప్పాం, ప్రోటీన్ ఉంటుందని చెప్పాం. ఆ ప్రోటీన్ ఎలా ఉంటుందో దాని సంగతి ఏంటో ఎవరికి తెలుసు, మన ఇమ్యూన్ సిస్టమ్కి తెలుసు. సో వెంటనే అవి అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో కన్వెన్షనల్ దానిలో వైరస్ పంపిస్తే, ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీలో ఏం పంపిస్తారు, రూల్స్, సమ్ ప్రోగ్రామ్ ఇవేవైతే ఉంటుందో దాన్ని పంపించడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అండి. నేను చాలా క్లాసుల్లో వీటి గురించి ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరిగింది. మీరు ప్రతి క్లాసు తూచా తప్పకుండా ఎవ్రీడే వినగలిగితే యూనో మీకు అన్నీ కవర్ అవుతాయండి. మీకు ఏవైతే ఉన్నాయో ప్రతిది ఒక్కటి కూడా మిస్ చేయకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ డీటెయిల్డ్గా కవర్ చేస్తాను. కన్సిస్టెంట్గా ఉండండి, కన్సిస్టెంట్గా వర్క్ చేయండి. చక్కగా నేను చెప్తున్నప్పుడైనా నోట్స్ రాసుకోండి. లేదు నాకు పీడిఎఫ్ సార్ ఇస్తే బాగుంటుంది, సార్ ఇంకా ఇన్డెప్త్గా ఇస్తారని నా మీద మీకు నమ్మకం ఉంటే కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్తో పీడిఎఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అంతా ఉంటుంది, దాంతోపాటు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా పీడిఎఫ్లో ఉంటుంది చక్కగా. అర్థమైందా. నెక్స్ట్ చూడండి. అయితే ఇప్పుడు మనకు ఫైజర్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఫైజర్ వ్యాక్సిన్ గురించి మనం కొన్ని మాట్లాడుకోవాలి. మనకి ఫైజర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ ఫైజర్ వ్యాక్సిన్ తాలూకు ఎఫెక్టివ్నెస్ ఎంత అని చెప్పుకున్నాము, 95% ఎఫెక్టివ్నెస్ అనేది దీనికి ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది కదా. నెక్స్ట్ చూడండి, దీనిలో కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి ఈ ఫైజర్ వ్యాక్సిన్స్తో. ఏంటి అంటే మెయిన్ కన్సర్న్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఈ వ్యాక్సిన్స్తో వచ్చిన మొదటి తలనొప్పి ఏంటి అంటే పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది కాంప్లికేటెడ్ డిస్ట్రిబ్యూషన్ ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ తాలూకు స్టోరేజ్ అనేది -70 డిగ్రీ సెంటీగ్రేడ్లో చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంత ఫ్రీజింగ్ ఇదేదైతే ఉంటుంది అలాంటి ఫ్రీజర్స్ అనేవి ఉండాలి. అలాంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంట్రీస్ దగ్గర ఉండాలి. సో పూర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఇఫ్ దే కాంట్ అఫోర్డ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది ఇబ్బంది అవుతుంది. సో యూనివర్సల్ యాక్సెసిబిలిటీ టు వ్యాక్సిన్ అనేది దీని ద్వారా చాలా కష్టం అవుతుంది. దేని ద్వారా, ఈ ఫైజర్ వ్యాక్సిన్ ద్వారా. ఎందుకంటే ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా కష్టం. అఫ్ కోర్స్ ఈ మధ్యనే కొన్ని అప్డేట్స్ కూడా చేయడం అనేది జరిగిందిలేండి. నార్మల్ ఫ్రిడ్జ్లో అప్ టు 5 days వరకు ఈ వ్యాక్సిన్స్ అనేవి స్టోర్ చేయొచ్చు అని చెప్పారు. దాంతోపాటు అప్ టు 15 daysలో థర్మల్ షిప్పింగ్ బాక్స్ ఉంటుంది చూసారు, మామూలుగా ఐస్ గడ్డలు పెట్టి ఒక థర్మల్ షిప్పింగ్ బాక్స్ ఉంటుంది, దానిలో అప్ టు 15 days వరకు ఉంటుందని కూడా చెప్పడం అనేది జరిగింది. 15 రోజుల వరకు స్టోర్ అయి ఉంటుందని కూడా చెప్పడం అనేది జరిగింది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగింది. ఆఫ్ కోర్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, బట్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ కన్వెన్షనల్ వ్యాక్సిన్స్ కంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్కి ఏవైతే ఉంటాయో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్కి చాలా చాలా తక్కువ ఉంటాయండి సైడ్ ఎఫెక్ట్స్. ఇది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తాలూకా ఈ టెక్నాలజీ తాలూకా బెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఇది. ఎందుకు అంటే ఇట్ వోంట్ దీనికి లోపలికి వైరస్ పంపించరు. ఆఫ్ కోర్స్ వీక్ అయిన డెడ్ వైరస్, మామూలుగా కన్వెన్షనల్ దానిలో డెడ్ వైరస్ పంపిస్తారని చెప్పుకున్నాం కదా, అది బాడీలోకి వెళ్ళిన తర్వాత తన తాలూకా బిహేవియర్ని చేంజ్ చేసుకుంటుంది. అది కొన్నిసార్లు స్ట్రెంథన్ అవుతుంది. స్ట్రెంథన్ అయ్యి మళ్ళీ పేషెంట్కి వ్యాధిని లేకపోతే డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ని కలగజేసే ప్రమాదం ఉంది. బట్ ఎంఆర్ఎన్ఏలో వైరస్ని పంపించట్లేదు. ఏం పంపిస్తున్నారని చెప్పాం, రూల్స్ని పంపిస్తున్నారు, ఒక ప్రోగ్రామ్ని పంపిస్తున్నారు, ఎలా అలాంటి ప్రోటీన్ తయారు చేయాలో. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా చాలా తగ్గడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఫైజర్ వ్యాక్సిన్ అండి. మీకు కంప్లీట్గా ఈ వ్యాక్సిన్ గురించి తెలుసు అనుకుంటున్నాం. మనం చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. ఈసారి కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒకవేళ మీరు ఆల్రెడీ ముందు వినుంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనుకోవద్దు, మీకు ఇది రివిజన్ అవుతుంది. ఎప్పుడైనా క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మాకు అన్నిసార్లు గుర్తుంటుంది. అందుకే చెప్తున్నాను 10 సార్లు. సో జాగ్రత్తగా మళ్ళీ వింటూ ఉండండి, ఓపిక పట్టండి. ఇలాంటి టఫ్ ప్రాసెస్ వల్లే మనకు సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్కి రోడ్ ఎప్పుడు ఈజీగా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. కష్టపడండి, కన్సిస్టెంట్గా ఉండండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. నౌ
మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బురేవి ఎక్స్పెక్టెడ్ టు క్రాస్ కోస్ట్ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫ్రైడే. దీన్ని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో మాట్లాడుకుంటామండి జిఎస్ పేపర్ 3లో. అర్థమైందా? దాంతోపాటు జాగ్రఫీలో కూడా మాట్లాడుకుంటాం జిఎస్ పేపర్ 1లో. జాగ్రత్తగా వినండి అమ్మ, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ని మీకు క్లియర్గా అర్థమైపోతుంది. రీసెంట్గా మనం చూసామమ్మా ఒక ట్రాపికల్ సైక్లోన్. ఏంటది? నివార్ వచ్చి కొద్ది రోజులు కూడా అవ్వలేదు, 1 వీక్ అవుతుందేమో. ఇప్పుడు ఒక కొత్త సైక్లోన్ అనేది రావడం అనేది మొదలుపెట్టింది. దాని పేరు ఏంటి అంటే బురేవి. అర్థమైందా? ఈ బురేవి ఏదైతే ఉందో ఇది సదరన్ తమిళనాడు ఏదైతే ఉంటుందో, సదరన్ తమిళనాడు, సదరన్ కేరళ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ తీరాన్ని దాటనుంది, ల్యాండ్ స్లైడ్ అవ్వనుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. దీని తాలూకా ఇంపాక్ట్ సదరల్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు అండ్ కేరళ ఏవైతే ఉన్నాయో, దక్షిణ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. యాజ్ ఫార్ యాజ్ దిస్ బురేవి నేమ్ ఈజ్ కన్సర్న్డ్, ఈ నేమ్ ఎవరిచ్చారు అంటే మాల్దీవ్స్ ఇవ్వడం అనేది జరిగిందమ్మా. ఈ బురేవి అనే దానికి అర్థం ఏంటి అంటే బ్లాక్ మ్యాంగ్రూవ్స్ అని. ఏ లాంగ్వేజ్లో అంటే దివేహి లాంగ్వేజ్ అండి. మాల్దీవ్స్లో మాట్లాడే ఈ దివేహి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానిలో బురేవి అంటే అర్థం ఏంటి అంటే బ్లాక్ మ్యాంగ్రూవ్స్ అని. విండ్ స్పీడ్స్ అప్ టు సుమారుగా మొన్న 130 కిలోమీటర్ల వరకు నివార్ అనేది విండ్ స్పీడ్స్ ఇదైతే ఇది ఆల్మోస్ట్ 90 కిలోమీటర్ల వరకు 90 kmph తమ విండ్ స్పీడ్స్తో రానుంది అని చెప్పడం అనేది జరిగింది. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వాట్ ఈజ్ సైక్లోన్? సైక్లోన్ అంటే అర్థం ఏంటండి? నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ టైం నివార్ టైంలో, మరొక్కసారి తెలుసుకుందాం. సైక్లోన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ స్టార్మ్. అంతేనా? దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ స్టార్మ్. విపరీతమైనటువంటి గాలులు ఏవైతే ఉంటాయో, విండ్ స్పీడ్, విపరీతమైనటువంటి విండ్ అనేది ఫ్లో అవుతుంది. విండ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుందో మీ అందరికీ తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుందండి? హై ప్రెజర్ ఏరియాస్ టు లో ప్రెజర్ ఏరియాస్. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే గ్యాసెస్ అనేవి హై ప్రెజర్ టు లో ప్రెజర్ అనేవి మూవ్ అవుతాయి కాబట్టి. మీకు మామూలుగా ఈ సైక్లోన్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఈ మధ్యలో ఒక డాట్లా ఉంటుంది, మీకు చెప్తాను చూడండి సింపుల్గా. ఇది ఏంటి అంటే లో ప్రెజర్ ఏరియా అమ్మ. ఇది లో ప్రెజర్ ఏరియా. ఇక్కడికి హై ప్రెజర్ నుంచి ఏమొస్తాయి? ఇలా గాలులు అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇలా ఎందుకు సర్కిల్ రూపంలో ఎందుకు రావాలి సార్ గాలులు అంటే, ఇది ఒక కొరియోలిస్ ఫోర్స్ అని జాగ్రఫికల్ ఫినామినా ఒకటి ఉంటుందమ్మా, దానివల్ల రావడం అనేది జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇలా వస్తూ ఉంటుందండి. అంతేనా? ఇలా ఒక సర్కిల్ రూపంలో ఇలా 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 ఇదవ్వడం అనేది జరుగుతుంది. గాళ్ళు అనేవి ఇలా మోతాయి సర్కిల్ లోపలికి, ఎందుకంటే ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది, ఈ బయట హై ప్రెజర్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ సైక్లోన్స్ ఆర్ ఫార్మ్డ్, మీ అందరికీ తెలుసు. సో దాని ద్వారా క్లౌడ్ ఫార్మేషన్ జరిగి విపరీతమైనటువంటి ఫోర్స్తో, విపరీతమైనటువంటి స్పీడ్తో గాళ్ళు అనేవి వేయడం అనేది మొదలవుతుంది. అర్థమైందా? ఒకసారి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మరి ఇంతకీ ట్రాపికల్ సైక్లోన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఆర్ దీస్ ట్రాపికల్ సైక్లోన్స్ అంటే చెప్పారు, మరి వాట్ ఆర్ దీస్ ట్రాపికల్ సైక్లోన్స్ అంటే మీకు ఒక పిక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పిక్ ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఈక్వేటర్ అండి, ఇది ఈక్వేటర్. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కదా. ఈ మధ్యలో ఉండే ఏరియా ఏదైతే ఉంటుందో, ఈ మధ్యలో ఉండే ఏరియాలో ఫామ్ అయ్యేటటువంటి సైక్లోన్స్ని ఏమంటాము అంటే ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. ఇది ట్రాపికల్ రీజియన్ కదా, ఇక్కడ వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. సన్ తాలూకా ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో ఈక్వేటర్ రీజియన్లో ఎక్కువ ఉంటుంది. సో దాని కారణంగా ఏర్పడుతుంది ట్రాపికల్ రీజియన్స్లో ఏర్పడే సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా డిజాస్ట్రస్గా ఉంటాయండి. చాలా ఎక్కువ విండ్ స్పీడ్స్తో చాలా బ్రుటల్గా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు. మీరు గమనిస్తే ఇదిగోండి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మీకు చూడండి, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉంటే దాన్ని ఏమంటాము? సింపుల్గా సైక్లోన్ అనేస్తాము. అర్థమైందా? దాంతోపాటు ఇలా చైనా సీ ఆర్ పసిఫిక్ ఓషన్ ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్ని టైఫూన్స్ అంటాం. ఇక్కడ మీరు చూస్తే మీకు ఈ పిక్లోనే క్లియర్గా కనిపిస్తుంది. అర్థమైందా? అయితే వెస్ట్ ఆఫ్రికన్ రీజియన్ అండ్ సదరన్ యూఎస్ఏ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాటిని టార్నడోస్ అంటాము. ఇదిగోండి ఇక్కడ ఏర్పడే ఏంటి అంటే టార్నడోస్.
టోర్నడోస్ అంటాము. ఇదిగోండి ఆస్ట్రేలియాలో ఇక్కడ ఏర్పడతాయి చూసారు, వీటిని ఏమంటాము విల్లీస్ అంటాము. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా? విల్లీస్ నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఏర్పడడం అనేది జరుగుతుంది. వీటిని మామూలుగా మనం దీనిలో ఇండియన్ ఓషన్లో ఏర్పడితే దాన్ని సైక్లోన్స్ అంటామని కూడా చెప్పాం కదా. ఇప్పుడు వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో కరేబియన్ సీలో ఏర్పడితే దాన్ని అండ్ అట్లాంటిక్ ఓషన్లో ఏర్పడితే దాన్ని ఏమంటామో హరికేన్స్ అంటాం. ఇక్కడ కానీ హరికేన్స్ అనడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క పేర్లతో వీటిని పిలవడం అనేది జరుగుతుంది. బట్ అన్ని స్టామ్స్ అండి, కానీ పేర్లు ఒక్కటే మారుతాయి. ఈ పేర్లు ఎక్కడెక్కడ ఏమేమి అంటారో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా ఈ పిక్ని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఒకసారి నేను పెడతాను, మళ్ళీ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ హోప్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం, చూడండి అమ్మ. అయితే ఇప్పుడు ఈ సైక్లోన్స్ని ఎక్కడెక్కడ ఏ పేర్లతో పిలుస్తారో మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సైక్లోన్స్కి నేమ్స్ ఎలా ఇస్తారు? ఇప్పుడు బురేవి అంటున్నారు, ముందు నివార్ అన్నారు. ఈ నేమ్స్ ఎలా ఇస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, బట్ మరొక్కసారి చెప్పుకుందాం. జాగ్రత్తగా చూడండి. ఎలా ఇస్తారు అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, WMO ఏదైతే ఉంటుందో, ఇది కొన్ని గైడ్ లైన్స్ అనేవి జారీ చేస్తుంది. ఈ గైడ్ లైన్స్ ద్వారా వీటికి నేమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మామూలుగా కంట్రీస్, ఒక్కొక్క రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్, ఆ రీజియన్లో ఫామ్ అయ్యేటటువంటి సైక్లోన్స్కి నేమ్స్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తాలూకా రీజియన్ ఏంటి, మన ఇండియా ఉన్నటువంటి రీజియన్ ఏంటి అంటే నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్ కదా. ఈ నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 13 కంట్రీస్ ఉన్నాయండి. నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఏ సైక్లోన్స్ ఫామ్ అవుతాయి? ట్రాపికల్ సైక్లోన్స్ ఫామ్ అవుతాయి. అర్థమైందా? ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం 13 కంట్రీస్ ఉంటాయి, 13 మెంబర్స్ ఉన్నారు ఈ రీజియన్లో. ఎవరెవరంటే బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మారు, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, UAE అండ్ యమన్, ఇవి కూడా ఉన్నాయి. మొత్తం 13 కంట్రీలు ఉన్నాయి. ఈ 13 కంట్రీస్ ఎన్ని నేమ్స్ ఇస్తాయంటే 13 నేమ్స్ ఇస్తాయి. 13 కంట్రీస్ 13 నేమ్స్, 13 దేశాలు 13 పేర్లు ఇస్తే మొత్తం ఎన్ని పేర్లు వస్తాయి వాళ్ళ దగ్గరికి? WMO దగ్గరికి 169 నేమ్స్ వస్తాయి. ఈ 169 నేమ్స్లో ఒక్కొక్క నేమ్ని చూస్ చేసుకుంటారు. ఒకసారి వాడిన నేమ్ని ఇంకొకసారి వాడకూడదు. ఒకసారి ఒక నేమ్ వాడితే నెక్స్ట్ ఇంక వేరే నేమ్, నెక్స్ట్ వేరే నేమ్. ఒక దేశం ఇచ్చిందా ఇంక వేరే దేశం. ఇప్పుడు ఈ నివార్ అనేది ఎవరు ఇచ్చారంటే ఇరాన్ ఇవ్వడం అనేది జరిగింది. మన తాలూకు ఇండియన్ ఓషన్ రీజియన్లో మెంబర్ అయినటువంటి ఇరాన్ ఇచ్చింది. ఇప్పుడు తాలూకా మన బురేవి తాలూకాది ఎవరు ఇచ్చారు అంటే మాల్దీవ్స్ ఇవ్వడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఇలా అనేది చేయడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ నేమ్స్ అనేవి కూడా ఏవి పడితే అవి ఇవ్వకూడదు, కాస్త దీనిగా ఇవ్వాలి. అంటే జెండర్ సెన్సిటివిటీ అనేది ఉండాలి, మెయింటైన్ చేయాలి. దాంతోపాటు బ్రుటల్గా, క్రూయల్గా నేమ్స్ అనేవి ఉండకూడదు. ఏ మతాన్ని కానీ, ఏ రిలీజియన్ని కానీ, ఏ కమ్యూనిటీని కానీ, ఏ క్లాస్ని కానీ అవమానపరుస్తూ కూడా ఉండకూడదు. ఇలాంటి నేమ్స్ అనేవి నేమ్స్ ఇవ్వడానికి కూడా కొన్ని ఇవనేది గైడ్ లైన్స్ అనేది WMO అనేది సూచిస్తుంది. దాని ప్రకారంగా ఈ కంట్రీస్ నేమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 169 నేమ్స్లో కొన్ని నేమ్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మీకు సైక్లోన్ యొక్క నేమింగ్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్ us అండర్స్టాండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చూద్దాం. ఒకసారి జాగ్రత్తగా వినండి. యాజ్ ఫార్ యాజ్ మేనేజ్మెంట్ ఆఫ్ సైక్లోన్స్ ఈజ్ కన్సర్న్డ్, విపత్తు నిర్వహణ అంటాం. ఏంటి? డిజాస్టర్ మేనేజ్మెంట్ని. సైక్లోన్స్ వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు వాటిని ఎలా మేనేజ్ చేయాలో కూడా మనం నేర్చుకోవాలి, దీనిలో భాగం. రైట్. దీనికి ఈ మేనేజ్మెంట్కి కొన్ని స్ట్రక్చరల్ మెజర్స్ ఉంటాయి అండ్ నాన్ స్ట్రక్చరల్ మెజర్స్ కూడా ఉంటాయండి. ఈ 2 మెజర్స్ ఎందుకు వాడతారు అంటే ఫర్ ఎఫెక్టివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫ్ సైక్లోన్స్. ఎఫెక్టివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకేనా? చూడండి, స్ట్రక్చరల్ మెజర్స్ అంటే ఏంటి సార్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ సైక్లోన్ షెల్టర్స్ కానీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ సైక్లోన్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ కానీ, రోడ్ లింక్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ వీటిని కన్స్ట్రక్ట్ చేయడం, కమ్యూనికేషన్ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్ అనేవి బిల్డ్ చేయడం, కెనల్స్ అనేవి బిల్డ్ చేయడం, డ్రైన్స్ అనేవి చక్కగా చూడడం, సెలైన్ ఎంబార్క్మెంట్స్ ఏవైతే ఉంటాయో, సర్ఫేస్ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ ఇది చేయడం అనేది స్ట్రక్చరల్ మెజర్స్ కింద రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇఫ్ యూ కన్సిడర్ నాన్ స్ట్రక్చరల్ మెజర్స్లో ఏమొస్తాయంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఉండాలి.
వార్నింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. మేనేజ్మెంట్ ఆఫ్ కోస్టల్ జోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా మేనేజ్ చేయడం అనేది జరగాలి. మనకు కోస్టల్ ఏరియాలో మొత్తం 86% ఆఫ్ అవర్ కోస్టల్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ప్రోన్ టు సైక్లోన్స్ అంటండి. దే ఆర్ వెరీ వల్నరబుల్ టు సైక్లోన్స్. తుఫాన్లు వచ్చి ఎక్కువగా నష్టపోయే అవకాశం అనేది ఈ రీజియన్స్లో ఎక్కువ. అర్థమైందా? దాంతోపాటు డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ కానీ, కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్, కెపాసిటీ బిల్డింగ్ కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ దేనిలోకి వస్తాయి? నాన్ స్ట్రక్చరల్ మెజర్స్లోకి రావడం అనేది జరిగింది. స్ట్రక్చరల్ మెజర్స్లోకి ఏమొస్తాయని చెప్పామమ్మా? సైక్లోన్ షెల్టర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం, కెనల్స్ కన్స్ట్రక్ట్ చేయడం, రోడ్ లింక్స్, కల్వర్ట్స్, బ్రిడ్జెస్, కమ్యూనికేషన్ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్ ఇవేవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడం, సర్ఫేస్ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడం, ఇవన్నీ స్ట్రక్చరల్ కింద వస్తాయి. నాన్ స్ట్రక్చరల్ కింద ఏమొస్తాయి? ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఇవ్వడం, అవేర్నెస్ అనేది కల్పించడం, దాంతోపాటు కోస్టల్ జోన్స్ అనేవి కరెక్ట్గా మేనేజ్ చేయడం, డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ అనేది ఇది చేయడం, ఇలాంటివి ఏవైతే ఉంటాయి ఇవన్నీ నాన్ స్ట్రక్చరల్ కింద రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది ఏదైతే ఉందో ఈ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెజర్స్ అన్నీ దేని అండర్లో ఇంప్లిమెంట్ అవుతాయి అంటే ఎన్సిఆర్ఎంపి, నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీని అండర్లో ఈ మెజర్స్ అన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఎన్సిఆర్ఎంపి ప్రాజెక్ట్ అనేది వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ సహాయంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అసిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. కంప్లీట్గా మీకు అన్నీ అర్థమయ్యాయని అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మీకు వీటన్నింటికి నోట్స్ మీరు సరిగ్గా రాసుకోలేకపోతే యూ కెన్ జాయిన్ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఎంసీక్యూ సెషన్స్ అనేవి కవర్ అవుతాయి, మెయిన్ సెషన్స్ అనేవి కవర్ అవుతాయి. ఇన్నిసార్లు చెప్తున్నాను, నేను తప్పుగా అనుకోవద్దమ్మా. సమ్వన్ కామెంటెడ్, నేను కామెంట్ కూడా చేశారు, ఎందుకు ఫస్ట్లో చెప్తున్నారు టైం వేస్ట్ అని. దట్ ఈస్ వెరీ హార్ష్, దట్ వాజ్ వెరీ రూడ్. మీరు గమనిస్తే మా వీడియోస్కి ఏవైతే ఉన్నాయో మీకు యాడ్స్ ఉండవు, యూట్యూబ్ యాడ్స్ అనేది పెట్టదు. మేము యాడ్స్ పెట్టం అసలు, మీరు గమనిస్తే. ఎప్పుడైనా గమనించారా? రైట్. ఇప్పుడు నేను ఎప్పుడైతే చెప్తున్నానో మేనేజ్మెంట్ షుడ్ పే మీ, రైట్? నాకు కూడా పే చేయాలి. మేనేజ్మెంట్ కూడా స్మూత్గా రన్ అవ్వాలంటే వీ హ్యావ్ టు లాంచ్ కోర్సెస్. మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది కాబట్టే చెప్తున్నాం, మేము ఊరికే ఇది చేయట్లేదు కదా, రైట్? సో అందుకోసం అలా కన్సిడర్ చేయండి. మీతో పాటు మేము కష్టపడతాము ఫర్ యువర్ ఎక్సలెన్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి. బీ సెన్సిబుల్ అండి. మీరు ముఖ్యంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు అంటే యూ హ్యావ్ టు మీకు ఒక మైండ్ సెట్ కూడా అవసరం, ప్రిపరేషన్ తగిన మైండ్ సెట్. బీ కైండ్, బీ సెన్సిబుల్, సమాజాన్ని సాఫ్ట్గా చూడండి, రైట్? హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. డోంట్ ఆప్టిమిస్టిక్గా ఉండండి. నెగిటివ్ థింకింగ్ అనేది పక్కన పెట్టేసేయండి చెప్పి. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా క్లియర్ అయింది అనుకుంటున్నానమ్మా. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దెర్ హ్యాస్ నెవర్ బీన్ ఏ ఉమెన్ సీజే సేస్ అటార్నీ జనరల్. దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. బేసిక్స్ నుంచి మళ్ళీ అన్నీ టచ్ చేసుకుంటూ వద్దాం. జాగ్రత్తగా వినండి. అసలు ఏం చెప్పారు మన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అసలు ఎవరి అటార్నీ జనరల్, ఇవన్నీ చాలా బిగినర్స్ లెవెల్లో చాలా డౌట్స్ వస్తాయి. అన్నింటినీ ఆర్టికల్లో కవర్ చేద్దాం. ఒకసారి చూడండి. అయితే మన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో, ఏజీఐ ఎవరైతే ఉన్నారో, ఈయన సుప్రీంకోర్టు ఒక కేసులో ఈయన తాలూకు సజెషన్స్ అడగడం అనేది జరిగిందండి, రైట్? దేని గురించి సజెషన్ అడగడం అనేది జరిగింది అంటే జెండర్ సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో, జడ్జెస్లో జెండర్ సెన్సిటైజేషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి సజెషన్ ఇవ్వండి అని చెప్పి ఈయనకి అడిగితే ఈయన దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని కొన్ని విలువైన ప్రశ్నలు సుప్రీంకోర్టుకి జ్యుడిషియల్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేయడం అనేది జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో, ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో, ఉమెన్ పార్టిసిపేషన్ విషయంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ ఈయన లేవనెత్తడం అనేది జరిగిందమ్మా. ఒకసారి ఈయన ఏమన్నారో మొత్తం అంతా చూద్దాం. చూడండి. అసలు ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏం జరిగింది అంటే చూడండి. రీసెంట్గా ఒక కేసులో ఏం జరిగింది అంటే సెక్షువల్ మాలెస్టేషన్ కేసులో, సెక్షువల్ హెరాస్మెంట్ కేసులో తీర్పిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏదైతే ఉంటుందో ఇది ఏం తీర్పిచ్చింది అంటే ఎవరైతే
ఆ, వ్యక్తి ఎవరైతే ఇది పాల్పడ్డారో, సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడ్డ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనకి బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది. ఆయనకి ఏమి ఇచ్చారు? బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇస్తున్నప్పుడు కొన్ని కండిషన్స్ ఆయనకి పెట్టడం అనేది జరిగింది. ఏంటి సార్ ఆ కండిషన్స్ అంటే, ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆ విక్టిమ్ ఎవరైతే ఉంటారో, అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి హీ షుడ్ విజిట్ విక్టిమ్స్ హౌస్ అండి. విక్టిమ్స్ హౌస్ ఏదైతే ఉంటుందో విక్టిమ్స్ హౌస్ని ఆయన తప్పకుండా విజిట్ చేయాలి. దాంతోపాటు తనతో పాటు రాఖీ కట్టించుకోవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకోవాలి. దాంతోపాటు ఈయన కొంత మనీని, కొంత డబ్బుని అండ్ దాంతోపాటు కొన్ని స్వీట్స్ని ఆ విక్టిమ్కి, దాంతోపాటు అతని పిల్లాడు ఎవరైతే ఉంటారో ఆయనకి ఇవ్వాలి అని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పడం అనేది జరిగింది. సో ఈ షరతుల మీదుగా బెయిల్ అనేది ప్రకటించడం అనేది జరిగింది. బెయిల్ అనేది జారీ చేయడం, మంజూరు చేయడం అనేది జరిగింది. దీనికి ఎవరైతే 8 ఉమెన్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. మీరు ఇంత అండర్మైన్ చేస్తున్నారేంటి అని చెప్పి ది ఛాలెంజ్డ్ హైకోర్ట్స్ ట్రివిలైజేషన్ ఆఫ్ ద విక్టిమ్స్ ట్రామా. విక్టిమ్ యొక్క పెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చాలా అండర్మైన్ చేశారు, దాన్ని మీరు చాలా నవ్వుల పాలు చేశారు. జస్ట్ ఇలాంటి సింపుల్ దాంతో మీరు ఏమైనా బెయిల్ ఇస్తారా? అది ఎంతవరకు కరెక్ట్? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కదా అని చెప్పి ఏం చేశారు వాళ్ళు, సుప్రీంకోర్టును మూవ్ చేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టులో దీని గురించి చెప్పడం అనేది జరిగింది. సో దీని గురించి ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు అనేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క సజెషన్స్ అనేది అడగడం వల్ల ఆయన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారు అంటే, ముందు కొంత డేటా చెప్పారండి కనువిప్పు కలగడానికి. ఏం డేటా చెప్పారు అంటే, మొత్తం సుప్రీంకోర్టులో మొత్తం ఫిమేల్ జడ్జెస్ సంఖ్య 34 ఉండాలి కన్ఫామ్గా. 34 మంది ఫీమేల్ జడ్జెస్ ఉండాలి. దీనిలో ఎంతమంది ఉన్నారు అంటే కేవలం 2 పీపుల్ ఉన్నారండి. కేవలం 2 జడ్జెస్ మాత్రమే ఉండడం అనేది జరిగింది. సో ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది. దాంతోపాటు నో ఫీమేల్ సిజిఐ టిల్ నౌ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఒక్క మహిళ కూడా ఇదవ్వలేదు, ఆ పదవిని అలంకరించలేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఏం చెప్పారు అంటే, మొత్తం హైకోర్టులు అన్నీ కలిపి, దాంతోపాటు సుప్రీంకోర్టు మహిళల తాలూకా రిజర్వేషన్, మహిళల తాలూకా కోటా ఎంత అంటే జడ్జిల సంఖ్యలో 1113 జడ్జెస్ ఉండాలంటండి. ఇంతమంది జడ్జెస్, మహిళా జడ్జెస్ ఉండాలి అంటే ఎంతమంది ఉన్నారంటే కేవలం 80 ఉమెన్ జడ్జెస్ మాత్రమే ఉండడం అనేది జరిగింది. కేవలం 80 మంది మాత్రమే ఉండడం అనేది జరిగింది. ఈ 80లో ఎంతమంది ఉన్నారు? 2 మాత్రమే సుప్రీంకోర్టులో ఉన్నారు. మిగిలిన 78 ఎక్కడ పనిచేస్తున్నారు? వివిధ రకాల హైకోర్టుల్లో పనిచేయడం అనేది జరిగింది. సో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ఓన్లీ 7.2% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్. ఆలోచించండి, ఓన్లీ 7.2% మెంబర్స్ జడ్జెస్సే ఆడవాళ్ళలో ఉండడం అనేది జరిగిందంట. దాంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో మొత్తం 6 హైకోర్టులో 6 హైకోర్ట్స్లో మణిపూరు, మేఘాలయ, పాట్నా, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్ ఇవేవైతే ఉన్నాయో ఈ 6 హైకోర్ట్స్లో సిట్టింగ్ జడ్జెస్ అనేవాళ్ళు అసలు లేరు అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దీనికి కొన్ని రికమెండేషన్స్ అనేవి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ రికమెండేషన్స్ అని అంటే, మోర్ ఉమెన్ జడ్జెస్ అనేవాళ్ళు, ఉమెన్ జడ్జెస్ యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి. కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో, రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానాలు ఏవైతే ఉంటాయో అందులో ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యాయమూర్తులుగా కూర్చోవాలి. న్యాయమూర్తులుగా తమ తీర్పులు అనేవి ఇది చెప్పాలి. సో సెక్షువల్ హెరాస్మెంట్ యొక్క పెయిన్ మగవాడు ఎంత అనుకున్నా మగవాడు భరించలేడు కదా, ఆ పెయిన్ మగవాడికి తెలియదు కదా, ఆడవాళ్ళు ఎలా భరిస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళకే తెలుస్తుంది. సో వాళ్ళు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, సెక్షువల్ హెరాస్మెంట్కి గురైన బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెయిన్ని వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకొని తీర్పులు ఇవ్వచ్చు. సో ఇలాంటి మధ్యప్రదేశ్ హైకోర్టు ఎలాంటి తప్పు అయితే చేసిందో అలాంటి తప్పులు రిపీట్ అవ్వవు, రైట్? అలా ఒక ఆడదాని పెయిన్ని అండర్మైన్ ఇచ్చేటటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో అవి ఇంకోసారి రిపీట్ అవ్వవు అని చెప్పి మన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడడం అనేది జరిగింది. దాంతోపాటు ఈయన ఏం చెప్పారు, ఉమెన్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది పెరగాలి, రైట్? దాంతోపాటు జెండర్ సెన్సిటైజేషన్ మీద లా స్కూల్స్లో
డిఫరెంట్ కంపల్సరీ కోర్సెస్ అనేవి కూడా మొదలవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ జడ్జెస్ నీడ్ టు బి ట్రైన్ టు ప్లేస్ దెమ్సెల్వ్స్ ఇన్ ద షూస్ ఆఫ్ ద విక్టిమ్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ వైల్ పాసింగ్ ఆర్డర్స్ అండి. తీర్పులు ఇచ్చే ముందు జడ్జెస్ అనేవాళ్ళు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పొజిషన్లో ఉండి తీర్పులు ఇవ్వగలగాలి, వాళ్ళ పొజిషన్లో ఉండి ఆలోచించేట్టుగా సరైనటువంటి విద్య అనేది వాళ్ళకి అవ్వగాలి. వాళ్ళని ఆ విధంగా ట్రైన్ చేయాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఆ విధంగా థింక్ చేయాలి, ఎలాంటి ఆర్డర్స్ అనేవి పాస్ చేయాలి, ఈ విధంగా ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి అని చెప్పడం అనేది జరిగిందమ్మా. ఎవరు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పడం అనేది జరిగింది. మీరు ఇప్పటికే మనం ఎంత అనుకున్నా ఒకప్పటికంటే ఉమెన్ ఇప్పుడు చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్నారండి మన ఇండియాలో. మీరు గమనిస్తే ఒక 200 ఏళ్ల ముందు మధ్య భారతదేశం ఏదైతే ఉంటుందో మిడివల్ హిస్టరీ టైంలో అయితే ఆడవాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం. ఆడవాళ్ళకి అది డార్క్ ఏజ్ అని పిలిచేవాళ్ళు. సో అప్పుడు బతికినటువంటి ఏదైనా మనిషి మళ్ళీ పొరపాటుని ఇప్పుడు మళ్ళీ ప్రాణం పోసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆడవాళ్ళ పొజిషన్ చూసి షాక్ అవుతాడు. ఆడవాళ్ళు ప్రతి రంగంలోనూ ఉంటున్నారు, ఈవెన్ అంతరిక్షాల్లో కూడా వెళ్తున్నారు. రైట్. సో మనం అంతవరకు అచీవ్ చేయగలిగాం. సో ఇంకాస్త ఉమెన్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. వర్క్ ప్లేసెస్లో ఉమెన్కి సెక్షువల్ హెరాస్మెంట్ కానీ ఇలాంటివన్నీ లేకుండా స్ట్రిక్ట్ లాస్ అనేవి రావడం అనేది జరగాలి. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇంకా పోవాలి. వాళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేసేటటువంటి మానసిక ధోరణి అనేది సమాజానికి ఉండాలి. సొసైటీకి అవేర్నెస్ అనేది కల్పించాలి. సో ఇలాంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు వే ఫార్వర్డ్లో రాయొచ్చు. అర్థమైందా? ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక దేశంలో ఆడవాళ్ళు అనేది సేఫ్గా ఉంటేనే ఆ దేశం నిజంగా సేఫ్గా ఉండేటట్టు. అర్థమైందా? నిజంగా ఆ దేశం అందరికీ భద్రత కల్పిస్తున్నట్టు. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు కాంప్రహెండ్ అన్ ఆర్టికల్. సోషల్ ఇష్యూస్ ఏవైతే జిఎస్ పేపర్ 1లో సోషల్ ఇష్యూస్ చదువుకుంటాం కదా, దానికి కనెక్ట్ చేసుకొని ప్రతి ఆర్టికల్ని చదువుకోవాలి. ఇలాంటి ఆర్టికల్స్ని జిఎస్ పేపర్ 1లో వచ్చింది అనుకోండి, యూ కెన్ మెన్షన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వీటిని మనం చూసుకుంటే ఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉంటుందో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది కూడా చెప్పడం అనేది జరిగింది. ఏం చెప్పారండి? ఉమెన్ యొక్క పార్టిసిపేషన్, ఉమెన్ వర్క్లో ఉమెన్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. ఆడవాళ్ళు ఎక్కువగా పనిలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడట్లేదంట. ఎందుకు ఇష్టపడతారు? వర్క్ ప్లేసెస్లో వాళ్ళకి సెక్షువల్ హెరాస్మెంట్, డిఫరెంట్ హెరాస్మెంట్స్, వాళ్ళని సమానంగా చూడకపోవడం, డిస్క్రిమినేషన్తో చూడడం, ఇవన్నిటి వల్ల వాళ్ళు పని చేయడానికి ఇష్టపడరు. సో ఇలాంటివి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా లేవనెత్తడం అనేది జరిగింది. దాన్ని కూడా మనం హిందూ అనాలిసిస్లో చదువుకోవడం అనేది జరిగింది. మీరు గమనిస్తే ఇలా ప్రతి ఒక్క దాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకోవాలండి. నేను సండే సెషన్ ఏదైతే ఉంటుందో మెయిన్ సెషన్లో మీకు ఆ థాట్ ప్రాసెస్ని నేను బిల్డ్ చేయిస్తాను. యూ కెన్ జాయిన్ ఆర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు, మీకు చాలా ఉపయోగపడుతుంది, నన్ను నమ్మండి. రైట్. ఇప్పుడు ఒక్కసారి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తెలుసుకుందాం. జాగ్రత్తగా చూడండి అమ్మ. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, హీ ఈజ్ ఇండియాస్ చీఫ్ లీగల్ అడ్వైజర్ అండి. గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్కి చీఫ్ లీగల్ అడ్వైజర్. అర్థమైందా? సింపుల్గా చెప్పాలి అంటే హీఈస్ ప్రైమరీ లాయర్ ఇన్ ద సుప్రీం కోర్ట్. హీఈస్ అడ్వకేట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. గవర్నమెంట్ తరపున ఏవైనా కేసులు వాదించాలంటే ఎవరు వాదిస్తారంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వాదించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈయన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే హీ వాజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండి. ఇతను ప్రెసిడెంట్ చేతుల మీదుగా ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అనేది, రాష్ట్రపతి ఇది చేయడం అనేది జరుగుతుంది ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్. క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి నియమించడం అనేది జరుగుతుంది. ఇలా నియమించొచ్చని చెప్పేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఎవరిచ్చారు అంటే మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగమే ఇచ్చింది. ఆర్టికల్ 76 క్లాజ్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వల్ల కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది ఈ అర్హత అనేది ప్రెసిడెంట్కి కల్పిస్తుంది, రాష్ట్రపతికి కల్పిస్తుంది. అండ్ హీ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎన్నాళ్ళు కావాలంటే ఈయన అన్నాళ్ళు ఉంటాడు. రైట్. ప్రెసిడెంట్ ఎప్పుడైనా ఇంత నియమించవచ్చు, ఎప్పుడైనా తీసేయచ్చు. అర్థమైందా? సో డాక్ట్రైన్ ఆఫ్ ప్లెజర్ అంటాం దీన్ని. సో ప్రెసిడెంట్ ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం ఈయన ఉంటాడు. రైట్. హీ మస్ట్ బి ఏ పర్సన్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఇతని క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అంటే సుప్రీం కోర్ట్ జడ్జికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో అలాంటి క్వాలిఫికేషన్స్ తప్పకుండా ఉండాలి. అంటే హైకోర్టు జడ్జిగా 5 ఏళ్ళైనా ఇది చేయాలి, లేకపోతే హైకోర్టు లాయర్గా 10 ఏళ్ళైనా పనిచేసి ఉండాలి. అర్థమైందా? సో ఆ అర్హత అనేది ఇతనికి ఉండాలి తప్పకుండా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అవ్వాలంటే.
సో లీగల్ మ్యాటర్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈయన ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈయన హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఇతనికి అన్ని కోర్టులో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కోర్టులో ఆడియన్స్ అంటే పార్టిసిపేట్ చేసేటటువంటి అర్హత ఉంటుంది, అధికారం ఉంటుంది. ఆ కోర్టు ప్రొసీడింగ్స్ని వీక్షించేటటువంటి అధికారం అతనికి ఉంటుంది. అర్థమైందా? ఈవెన్ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఓటింగ్ పవర్ అనేది ఉండదు, బట్ హీ కెన్ విట్నెస్ పార్లమెంట్ మీటింగ్స్. దానిలో కూడా ఈయనకి అర్హత అనేది లభిస్తుంది. ఇతనికి హెల్ప్ చేయడానికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఇతనికి హెల్ప్ చేసేది ఎవరు అంటే సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సొలిసిటర్ జనరల్ ఎవరైతే ఉంటారో ఆయన హెల్ప్ చేస్తారు. దాంతోపాటు 4 అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈయనకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఏ పబ్లిక్ సర్వెంట్ అండి. ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. గవర్నమెంట్కి ఇతను సర్వెంట్ కాదు. ఇతను ప్రైవేట్, ఓన్లీ గవర్నమెంట్ పనులే చేయాలని కాదు. ఇతను ప్రైవేట్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈయన వాదించవచ్చు. ప్రైవేట్ లీగల్ ప్రాక్టీస్ కూడా ఈయన చేసుకోవచ్చు. అర్థమైందా? కాకపోతే ఏ కేసులోనూ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా వాదించకూడదు. వేరే ఏ కేసులో అయినా గవర్నమెంట్కి ఎగనెస్ట్గా, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈయన వాదించకూడదు. అర్థమైందా? అండ్ ఈ ప్రైవేట్ వాటిల్లో కూడా ఎక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో, నిందితుడు ఎవరైతే ఉంటారో అతని తరపున ఈయన ఇది చేయకూడదు. అతను డిఫెండ్ చేస్తూ ఈయన వాదించకూడదు. ఎక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో, నిందితుడు ఎవరైతే ఉంటారో కేసుల్లో అతనికి డిఫెండ్ చేస్తూ ఇది చేయకూడదు, వాదించకూడదు. అండ్ ఒక కంపెనీ యొక్క డైరెక్టర్షిప్ కూడా, ఏ కంపెనీ యొక్క డైరెక్టర్షిప్ కూడా ఈయన తీసుకోకూడదు. దీస్ ఆర్ సమ్ రూల్స్ అండి. రైట్? ఇలాంటివన్నీ ఎక్కువగా ప్రిలిమ్స్లో మీకు అడుగుతూ ఉంటారు. వీటన్నిటిని మీరు జాగ్రత్తగా చదువుకుంటూ ఉండాలి. సో ఎప్పుడు చదువుకున్నా పూర్తిగా చదువుకోవడం అనేది, ఇన్డెప్త్ చదువుకోవడం అనేది నేర్చుకోండి అమ్మా. రైట్? ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా కవర్ అయిందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ అలర్ట్ ఆన్ వ్యాక్సిన్ ఫ్రాడ్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. దీన్ని మాట్లాడుకుంటాం. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆర్టికల్ మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఎనాలిసిస్ విన్న తర్వాత ఈ ఆర్టికల్ ఒకసారి చదువుకోండి కూడా. అర్థమైందా? ఏం జరిగింది అంటే మన ఇంటర్పోల్ ఏదైతే ఉంటుందో, వరల్డ్స్ లార్జెస్ట్ పోలీస్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఇంటర్పోల్ ఏదైతే ఉంటుందో, ఇది సప్లై చైన్ సేఫ్టీ గురించి, సేల్ ఆఫ్ ఫేక్ ప్రొడక్ట్స్, ఫేక్ వ్యాక్సిన్స్ అనేవి అమ్మకంలోకి రావచ్చు. వ్యాక్సిన్ అనేది త్వరలో వస్తుంది కదా, సో ఫేక్ మెడిసిన్, ఫేక్ వ్యాక్సిన్స్ కూడా వస్తాయి. సో గవర్నమెంట్స్ ఎంత ప్రిపేర్ అవుతున్నాయో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్కి, ఈ ఫేక్ వీళ్ళు ఎవరైతే ఉంటారో, క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇలాంటి లాభసాటి వ్యాపారం కోసం చాలా ఇది చేస్తున్నారు. ప్రాఫిటబుల్ బిజినెస్ కోసం చాలా చాలా యాంటిసిపేటెడ్గా ఉన్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆరెంజ్ నోటీస్ అని అనేది అన్ని కంట్రీస్కి, తన తాలూకు సిగ్నేటరీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కంట్రీస్కి పాస్ చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ ఈ ఆరెంజ్ నోటీస్ ఏంటి, ఇంటర్పోల్ ఏంటి, వీటన్నింటి గురించి మనం బేసిక్స్ మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి అమ్మా. క్లియర్గా ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్పోల్ ఏదైతే ఉందో ఇప్పుడే చెప్పాను కదా, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఇంటర్పోల్ ఒక గ్లోబల్ అలర్ట్ అనేది ఒక ఆరెంజ్ నోటీస్ రూపంలో ఒక గ్లోబల్ అలర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం తన తాలూకా సిగ్నేటరీ కంట్రీస్లో ఉన్నటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటందరికీ ఇవ్వడం అనేది జరిగిందండి. మొత్తం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆఫ్ ఇట్స్ 194 సిగ్నేటరీ కంట్రీస్, 194 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అందరికీ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ ఆస్క్డ్ దెమ్ టు ప్రిపేర్ ఫర్ హ్యాండ్లింగ్ ఆఫ్ కోవిడ్-19 ఫ్రాడ్స్. కోవిడ్-19 ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో, కోవిడ్-19 ఫ్రాడ్స్ వాటికి చాలా చాలా మీకు రాబోతున్నాయి. బోత్ ఆన్లైన్లోని ఫిజికల్గా చాలామంది ఫ్రాడ్కి పాల్పడుతున్నారు, క్రైమ్కి పాల్పడబోతారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన తాలూకా అలర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. పాండమిక్ ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 పాండమిక్ ఎంత డిస్రప్ట్ చేసిందో, మన జీవితాన్ని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఎంత మన లైఫ్ని డిస్రప్ట్ చేసిందో, ఇట్ హ్యాస్ ఆల్రెడీ ట్రిగ్గర్డ్ అన్ప్రెసిడెంటెడ్ ఆపర్చునిటిస్టిక్ అండ్ ప్రెడేటరీ క్రిమినల్ బిహేవియర్ అండి. ఒక ప్రిడేటరీ క్రిమినల్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ట్రిగ్గర్ చేయడం అనేది జరిగింది.
చాలామంది దీన్ని ప్రాఫిటీరింగ్ బిజినెస్గా మార్చుకోవాలనుకున్నారు. మీరు గమనిస్తే మాస్కుల మీద ఎంత కుంభకోణాలు జరిగినాయి, మీరు వేరే వేరే వాటి మీద ఎంతెంత జరిగినాయి, చాలా చాలా మనుషుల్లో ఉన్నటువంటి మృగాలు ఇలాంటి పాండమిక్స్ టైంలో కూడా బయటకు రావడం అనేది జరుగుతుంది. రైట్. సో ఆపర్చునిస్టిక్గా బిహేవ్ చేసి క్రిమినల్ బిహేవియర్ అనేది బయట పెట్టడం అనేది జరుగుతుంది మనిషి. సో ఇంటర్పోల్ ఏం చెప్పింది అంటే, సో ఇది వ్యాక్సిన్ త్వరలో వస్తోంది కదా, వ్యాక్సిన్ అనేది ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో అప్పుడు ఇంకా ఈ కోవిడ్-19 యొక్క ఫ్రాడ్స్ పెరుగుతాయి, వ్యాక్సిన్ ఫ్రాడ్స్ అనేవి పెరుగుతాయి అని చెప్పడం అనేది జరిగింది. పొటెన్షియల్ క్రిమినల్ యాక్టివిటీ అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఫాల్సిఫికేషన్ ఏదైతే ఉంటుందో, తప్పుడు సమాచారం ఇది చేయడం కానీ, మోసం చేయడం కానీ, అబద్ధం చెప్పి మోసం చేయడం కానీ ఇలాంటివి పెరుగుతాయి. దాంతోపాటు థెఫ్ట్, వ్యాక్సిన్ దొంగతనాలు పెరుగుతాయి. అండ్ ఇల్లీగల్ అడ్వర్టైజింగ్ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సిన్స్. కోవిడ్-19 వ్యాక్సిన్ వాళ్ళ దగ్గర లేకపోయినా మా దగ్గర కోవిడ్-19 వ్యాక్సిన్ ఉంది అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. కోవిడ్-19 వ్యాక్సిన్ వస్తుందనే భ్రమతో, ప్రాణాలను కాపాడుకుందామనే భ్రమతో చాలామంది వాటిని నమ్మడం అనేది జరుగుతుంది. డబ్బులు పోతే పోతాయి, రేపు పొద్దున సంపాదించుకోవచ్చు, ప్రాణాలు తిరిగి తీసుకురాగలమా? వాళ్ళు కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకున్నాము మాకేం కాదు అనే భ్రమలో ఉంటారు. రైట్. కానీ తర్వాత ప్రాణాలు పోతే అవి తీసుకురాగలమా? కుటుంబాలే రోడ్డును పడే అవకాశం ఉంది. సో ఇవేవైతే అవుతాయో వాటన్నింటి దగ్గర జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంటర్పోల్ చెప్పడం అనేది జరిగింది. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రైమ్స్, అడ్వర్టైజింగ్ కానీ, సెల్లింగ్ కానీ, అడ్మినిస్టరింగ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఎక్కువ అవుతాయని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు కొన్ని కన్సర్న్స్ కూడా బయట పెట్టడం అనేది జరిగింది. ఏం చెప్పారు అంటే, ఫ్యూచర్లో విత్ ఇన్ నో టైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో వ్యాక్సిన్ అనేది చాలా సెంటర్ పాయింట్ అవుతుంది. వ్యాక్సిన్స్ వర్ ద ప్రైమరీ టార్గెట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి ఇంటర్పోల్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, అడల్ట్రేషన్ ఏదైతే అంటే కల్తీ ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఎక్కువ అవబోతున్నాయని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు దీస్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో దే మే డిస్రప్ట్ సప్లై చైన్స్, గ్లోబల్ వ్యాక్సిన్ సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్రప్ట్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఏది కరెక్టో ఏది తప్పో ఎవరికి తెలియకుండా పోతుంది, ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకొక కీ ఆస్పెక్ట్ చెప్పారండి. చూడండి, ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పటి వరకు దేని మీద ఎంఫసైజ్ చేసాం? కోవిడ్-19 టెస్టింగ్ మీద ఎంఫసైజ్ చేశారు బాగా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? కోవిడ్-19 టెస్టింగ్ మీద నుంచి కాన్సన్ట్రేషన్ దేని మీదకి వస్తుంది? వ్యాక్సిన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ మీదకి వస్తుంది. గవర్నమెంట్ కానీ అథారిటీస్ తాలూకా కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదకి మలుతుంది. బట్ టెస్టింగ్ అనేది ఆగుతుందా? కొంత తగ్గచ్చు, కానీ బట్ టెస్టింగ్ కూడా సిగ్నిఫికెంట్గా అదే స్థాయిలో ఉండడం అనేది జరుగుతుంది, అంతే కదా. సో ఈ టైంలో గవర్నమెంట్ అండ్ అథారిటీస్ యొక్క కాన్సన్ట్రేషన్ టెస్టింగ్ మీద నుంచి వ్యాక్సిన్కి వెళ్తుంది కదా. సో ఆ టైంలో ఈ టెస్టింగ్ కిట్స్ ఏవైతే ఉంటాయో అవి నకిలీ టెస్టింగ్ కిట్స్ని కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది, ఈ ఫ్రాడ్స్ చేసే అవకాశం ఉంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అండ్ ఇంటర్పోల్ అనేది ఏదైతే ఉందో కొన్ని రికమెండేషన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఏం చెప్పారు అంటే, ఇలిసిట్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫేక్ ప్రొడక్ట్స్ నమ్మేటటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో అవి, దాంతోపాటు హెల్త్ రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉంటాయో అవి, వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ అనేది సక్రమంగా ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ పీపుల్కి అడ్వైజ్ కూడా చేశారండి, స్పెషల్ కేర్ తీసుకోండి. ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు కానీ, మెడికల్ ఎక్విప్మెంట్, మెడిసిన్స్ కానీ ఆన్లైన్లో కొనేటప్పుడు చాలా జాగ్రత్త వ్యవహరించండి. రైట్. ఫ్యాక్ట్ చెకింగ్ అనేది చేసుకున్న తర్వాత దీనికి రండి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఎవరైనా ఎల్యూరింగ్ అట్రాక్ట్ చేసేటటువంటి కంటెంట్ ఇస్తున్నారు అనుకోండి, ఎవరైనా ట్రిగ్గర్ మా దగ్గర వ్యాక్సిన్ ఉంది రండి వేయించుకోండి ఇలా అన్నారంటే వ్యాక్సిన్స్ నిజంగా వాళ్ళకి అందుబాటులో వచ్చే అవకాశం ఉందా లేదా, ఇలాంటిది మీరు WHO వెబ్సైట్లో కానీ, నేషనల్ హెల్త్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కానీ మీరు ముందు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఫ్యాక్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇది అవ్వండి అని చెప్పడం అనేది జరిగింది. బిఫోర్ మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకోవాలి, కరెక్టే, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. దాంతోపాటు ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది మీతో 10 మందితో షేర్ చేసుకోవడం కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ట్రస్ట్ మీ, యూ హ్యావ్ టు డూ దట్. మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఇలాంటి విషయాల్లో మీరు పక్కన వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పించాలి, అర్థమైందా? సో దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్పోల్ చెప్పడం అనేది జరిగిందమ్మా. ఐ హోప్ మొత్తం ఏం చెప్పారు, రికమెండేషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి చెప్పారు అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకసారి ఇంటర్పోల్ గురించి ఒకసారి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ దిస్ ఇంటర్పోల్? ఇంటర్పోల్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్, ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్.
ఎప్పుడండి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1923లో 1923లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. మొత్తం దీని అండర్లో ఉన్నటువంటి కంట్రీస్ ఎన్ని అంటే 194 కంట్రీస్ ఉండడం అనేది జరిగిందమ్మా. 194 కంట్రీస్ ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? దీని తాలూకు జనరల్ సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే లయన్, ఫ్రాన్స్లో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీనికి 4 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్. ఈ 4 అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇంటర్పోల్ అండి. సో దీని ద్వారా ఏంటి అంటే నేషనల్ సెంట్రల్ బ్యూరో ఏదైతే ఉంటుందో ఈచ్ మెంబర్ కంట్రీ, ఈ 194 మెంబర్ కంట్రీలో ఈ నేషనల్ సెంట్రల్ బ్యూరో ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్పోల్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ఈ ఇంటర్పోల్ అంటే పోలీస్, ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనేబుల్ చేయాలి. ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ అండి. సో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడానికి, మానవ హక్కులను కాపాడడానికి కృషి చేయాలి. అండ్ ఇట్ షుడ్ ఎస్టాబ్లిష్ అండ్ డెవలప్ ఇన్స్టిట్యూషన్స్ లైక్లీ టు కంట్రిబ్యూట్ ద ప్రివెన్షన్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ ఆర్డినరీ లా క్రైమ్స్ ఏవైతే ఉంటాయో, నేరాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రివెంట్ చేయడానికి ఇవి ఎస్టాబ్లిష్ కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి డెవలప్ చేయాలి. దీని ఫంక్షనల్ స్ట్రక్చర్లో జనరల్ అసెంబ్లీ అనేది ఒకటి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, జనరల్ సెక్రటేరియట్ అనేది ఒకటి ఉంటుంది, నేషనల్ సెంట్రల్ బ్యూరోస్ అని చెప్పాం కదా అవి ఒకటి ఉంటాయి, అడ్వైజర్స్ కూడా ఉంటారు. సో దీని తాలూకా స్ట్రక్చర్ అనేది ఇలా ఇదవుతుంది. ఏంటంటే జనరల్ అసెంబ్లీ ఒకటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒకటి, జనరల్ సెక్రటేరియట్ ఒకటి, నేషనల్ సెంట్రల్ బ్యూరో ఒకటి, దాంతోపాటు అడ్వైజర్స్ ఒకటి. సో దీస్ థింగ్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నేను వీటన్నింటికి నోట్స్ కావాలంటే యూ కెన్ జాయిన్ కరెంట్ అఫైర్స్ కోసమ్మా. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ చక్కగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు మీరు ఇందాక గమనిస్తే మనం ఏం చెప్పాం, ఇంటర్పోల్ రిలీజ్ చేసినటువంటి ఆరెంజ్ నోటీస్ అన్నాం. అంతేనా? ఏంటి సార్ ఈ ఆరెంజ్ నోటీసు అంటే ఇంటర్పోల్ అనేవి కొన్ని ఇది రిలీజ్ చేస్తుందండి. ఒకటి రెడ్ నోటీస్ అని. ఈ రెడ్ నోటీస్ దేనికి అంటే ఒక వాంటెడ్ పర్సన్, ఒక క్రిమినల్ ఎవరైతే ఉంటారో అతని లొకేషన్ కావాలి, అతను అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆ కంట్రీలో ఉన్నటువంటి ఏదైతే లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో దానికి రెడ్ నోటీస్ ఇస్తుంది. దాంతోపాటు ఎల్లో నోటీస్ ఎవరికి ఇస్తారు అంటే ముఖ్యంగా పిల్లలు తప్పయ్యారనుకోండి, మిస్సింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ దేశంలో ఉండొచ్చు అని చెప్పడానికి ఎల్లో నోటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బ్లూ నోటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ పలానా వ్యక్తి గురించి మా దగ్గర తక్కువ ఉంది, అతని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాకు కల్పించండి అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బ్లాక్ నోటీస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బ్లాక్ నోటీస్ అంటే ఏంటి అంటే అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరికి సంబంధించిందో ఐడెంటిఫై చేయండి అని చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు గ్రీన్ నోటీస్ అని ఉంటుంది. క్రిమినల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో క్రిమినల్ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొక క్రిమినల్ అఫెన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు, మాకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది అని చెప్పే ఉద్దేశం ఏంటి అంటే ఎవరిది అంటే గ్రీన్ నోటీస్ది. ఆరెంజ్ నోటీస్ ఏంటి అంటే పాసిబుల్ క్రైమ్ అనేది పలానా విధంగా క్రైమ్స్ జరగచ్చు, ఒక ఈవెంట్ కానీ, ద వార్నింగ్ ఆఫ్ ఎన్ ఈవెంట్, ఏ పర్సన్, అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ ప్రాసెస్ రిప్రజెంటింగ్ ఏ సీరియస్ అండ్ ఇమ్మనెంట్ థ్రెట్ టు పబ్లిక్ సేఫ్టీకి ఒక విపరీతమైనటువంటి థ్రెట్ రాబోతుంది అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ ఇది అలర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఆరెంజ్ నోటీస్ అంటాం. దాంతోపాటు పర్పుల్ నోటీస్ అని ఒకటి ఉంటుందండి. ఇది ఏంటి అంటే ఆబ్జెక్ట్స్, డివైజెస్ అండ్ కన్సీల్మెంట్ మెథడ్స్ యూజ్డ్ బై క్రిమినల్స్ వాడేటటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి వాళ్ళు ఆపరేషన్ అనేది ఏ విధంగా చేశారు, ఇలాంటి ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని చెప్పి అడుగుతుంది. ఎవరికంటే పలానా దేశానికి, ఎవరికైతే ఇష్యూ చేస్తున్నారో పర్పుల్ నోటీస్ వాళ్ళకి. సో దీస్ ఆర్ సమ్ నోటీసెస్. అర్థమైందా? సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ప్రిలిమ్స్లో అడిగే అవకాశం అనేది చాలా మెండుగా ఉంది, చాలా అవకాశం ఎక్కువగా ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అమ్మా. ఓకేనా? ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. చూడండి, మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ సైని ఫ్లాగ్స్ థ్రెట్ ఆఫ్ బయో వెపన్స్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా, నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మనం ముందు మిగిలినవన్నీ మనం మాట్లాడినవి ఆల్రెడీ. సో అందుకే ఈ కొత్త విషయం ఒకటి చెప్పాలని చెప్పి నేను ఈ ఆర్టికల్ని చూస్ చేసుకోవడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, బయో టెర్రరిజం అండ్ బయో వెపన్స్, జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ షో ఏ వండర్ఫుల్ లైన్. మీరు మెయిన్స్లో ఈ లైన్ వాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఒక్కసారి మీకు చూపిస్తాను, లైన్ ఏంటో చూపిస్తాను, దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి అమ్మ, చూడండి అమ్మ, ఇక్కడ లైన్, ఫ్యూచర్ వార్స్ మే గ్రావిటేట్ టువర్డ్స్ జీరో కాస్ట్ వార్స్ వేర్ ఇన్ ఏ వెరీ virulent pathogen మే ఇమ్మొబలైజ్ హై టెక్నాలజీ ఆర్సెనల్. దీని అర్థం ఏంటంటే అమ్మ, ఫ్యూచర్ వార్స్ అనేవి జీరో కాస్ట్ వార్ అవబోతున్నాయి అంటారు. పైసా కూడా ఖర్చు అవ్వదంట ఫ్యూచర్లో జరిగేటటువంటి యుద్ధాలకి. అర్థమైందా? చిన్న ప్యాథోజన్, చిన్న ఒక వైరస్ సహాయంతో హై టెక్నాలజీ ఆర్సనల్ ఏవైతే ఉంటాయో, హై టెక్నాలజీ వెపన్స్ ఏవైతే ఉంటాయో అవి పనికి రాకుండా పోతాయి, నిర్వీర్యం అయిపోతాయని చెప్పడం అనేది జరిగింది. వాటిని హై టెక్నాలజీ ఆర్సనల్ని ఈ వైరస్ ప్యాథోజన్ ఏదైతే ఉంటుందో అవి రిప్లేస్ చేస్తాయని చెప్పడం అనేది జరిగింది. వండర్ఫుల్ సెంటెన్స్, వండర్ఫుల్ స్టేట్మెంట్. అర్థమైందా? సో ఇలాంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఇది చేయాలి. మీరు వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే 1995లో అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, ఆయన ఒక మాట అన్నారండి. ఇలాంటి లైనే ఒకటి అన్నారు. ఈ శతాబ్దం ఈ సెంచురీలో అయినటువంటి వార్స్ అన్నీ, World War I కానీ World War II కానీ ఆయిల్ కోసం అయితే, నెక్స్ట్ సెంచురీలో అంటే 21వ శతాబ్దంలో, మామూలుగా లాస్ట్ 1995 అంటే ఏ సెంచురీ అండి? 20th సెంచురీ కదా. 20th సెంచురీలో అయినటువంటి వార్స్ అన్నీ ఆయిల్ కోసం అయితే, చమురు కోసం అయితే, 21st సెంచురీలో అయినటువంటి వార్స్ అన్నీ వాటర్ కోసం అవుతాయి అని చెప్పడం అనేది జరిగింది. మనకి ఎంతమంది వార్ కోసం తగాదాలకు ఇదవుతాయో మనకు తెలుసు. మనం 2 దేశాలు కొట్టుకుంటాయి వాటర్ కోసం, వాటర్ షేరింగ్ కోసం 2 రాష్ట్రాలు అనేవి గొడవ పడుతూ ఉంటాయి. సో ఇలాంటి లైన్స్ ఏవైతే ఉంటాయో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు మెయిన్స్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. రైట్, మేక్ నోట్ ఆఫ్ దిస్ లైన్. రైట్, ఒక్కసారి చూద్దాం అసలు ఏంటి దీని సంగతో అనలైజ్ చేద్దాం. చూడండి, ఈయన ఎవరైతే ఉన్నారో వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైని ఎవరైతే ఉన్నారో ఆయన పోస్ట్ కోవిడ్-19 సెక్యూరిటీ ఛాలెంజెస్, కోవిడ్-19 తర్వాత ఉన్నటువంటి సెక్యూరిటీ, మనకు ప్రపంచానికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఛాలెంజెస్ గురించి మాట్లాడుతూ ఈ బయో వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బయో వెపన్స్ యొక్క ప్రస్తావన తీసుకురావడం అనేది జరిగింది. వాట్ ఆర్ దీస్ బయో వెపన్స్? బయో వెపన్స్ అంటే ఏంటి సార్? వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి ఏవైతే కొత్త వస్తాయో, నావల్ టాపిక్స్ ఏవైతే వస్తాయో వాటిని మనం తప్పకుండా ఇది చేయాలి. బట్ ఈ కాన్సెప్ట్ నావల్ అన్నప్పటికీ వీటి తాలూకు వాడుక మాత్రం చాలా చాలా పాతదండి. ముఖ్యంగా ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ తర్వాత పెద్ద పెద్ద దేశాలైనటువంటి యుఎస్ఏ, బ్రిటన్, దాంతోపాటు సోవియట్ యూనియన్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కాంప్లెక్స్ బయలాజికల్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడం అనేవి మొదలుపెట్టాయి. అర్థమైందా? దీన్నే వీటి వాడకాన్నే బయో టెర్రరిజం అని కూడా అంటారు. అర్థమైందా? ఒక బయో టెర్రరిజం అని కూడా అంటారమ్మా. ముఖ్యంగా బయో టెర్రరిజం అంటే ఏంటి అంటే ఇంటెన్షనల్ రిలీజ్ ఆఫ్ వైరసెస్, బ్యాక్టీరియా ఆర్ అదర్ జెమ్స్ దట్ కెన్ సికెన్ ఆర్ కిల్ పీపుల్, లైవ్లీ స్టాక్ ఆర్ క్రాప్స్. అంటే ఏంటి అంటే ఇంటెన్షనల్గా ఒక వైరస్ని కానీ, ఒక బ్యాక్టీరియాని కానీ అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా ప్రబలడం కాదండి, ఇంటెన్షనల్గా వీటిని జనాల్లోకి వదలడం అనేది చేస్తారు. దాంతోపాటు అదర్ జెమ్స్ కానీ వీటన్నింటినీ ఒక పాపులేషన్ మీదకి వదిలి పీపుల్ సిక్ చేయడం, పీపుల్ని సిక్ అంటే అనారోగ్యం పాలు చేయడం, దాంతోపాటు ఆర్ కిల్ పీపుల్ని చంపడం. పీపుల్ని మాత్రమే కాదు, లైవ్ స్టాక్ ఏదైతే ఉంటుందో లైవ్ స్టాక్, దాంతోపాటు క్రాప్స్, అంటే ఎకనామిక్ డ్యామేజ్ చేయాలి అనేటటువంటి లక్ష్యంతో కూడా ఇలాంటివి చేయొచ్చు. చాలామంది ఇది కూడా అన్నారు, మీరు గమనిస్తే కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కరోనా వైరస్ కూడా చైనా వాడుతున్నటువంటి ఒక బయో వెపన్ అని చెప్పి చాలామంది అన్నారు. దానికి చాలామంది సందేహాలు, అఫ్కోర్స్ ప్రూవ్ అవ్వనప్పటికీ ఇనిషియల్ ఎవిడెన్సెస్ అది గబ్బిలం ఏదైతే ఉంటుందో గబ్బిలం నుంచి వచ్చింది అని చెప్పినప్పటికీ బట్ దీని తాలూకు జెనెసిస్ తెలిసింది కానీ దీని తాలూకు పాత్వే అనేది తెలియదు.
అంటే ఎన్ని ఎన్ని స్పీసీస్కి అనేది ఇది ప్రబలి లాస్ట్కి మనిషికి వచ్చిందో ఆ పాత్వే ఏదైతే ఉంటుందో అది ఎవరికీ తెలియదు. సో ఇంకా దాని మీద ఇవేవైతే ఉన్నాయో రీసెర్చెస్ ఏవైతే ఉన్నాయో స్లో ప్రోగ్రెస్ అనేది నడుస్తుంది అని చెప్పి నిన్న ఎడిటోరియల్లో కూడా రావడం అనేది జరిగింది మీరు గమనిస్తే. రైట్, ఎడిటర్ గారు ఎవరైతే హిందూ ఎడిటర్ గారు నీట్గా రాయడం అనేది జరిగింది ఆ ఎడిటోరియల్ ఆ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి డిస్కస్ కూడా చేశాను. రైట్, సో ఇలాంటి బయో వెపన్స్ ఏవైతే ఉంటాయో బయో వెపన్స్ వాడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మొన్ననే లోకస్ట్ అటాక్ అని కూడా మనం మాట్లాడుకున్నాం గమనిస్తే, అది కూడా ఒక బయో వెపన్. క్రాప్స్ అనేవి డ్యామేజ్ చేయడానికి, లైవ్ స్టాక్ అనేది డ్యామేజ్ చేయడానికి, ఎకనామికల్ లాస్ అనేది కంట్రీకి తీసుకురావడానికి అని చెప్పి చాలామంది చెప్పడం అనేది జరిగింది. సో ఇలాంటి బయో వెపన్స్ ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 తర్వాత చాలా ఎక్కువగా ఉండేవండి, తర్వాత ఇప్పుడు కూడా చాలా కంట్రీస్ ఈ బయో వెపన్స్ని వాడడం అనేది జరుగుతుంది, ఇప్పుడు కూడా వాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ బయలాజికల్ వెపన్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ బయలాజికల్ వెపన్స్లో ఏం చేస్తారు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, మైక్రోబ్స్ అంటారు, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ న్యాచురల్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డిసీజ్ ప్రొడ్యూసింగ్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హ్యూమన్స్లోకి, యానిమల్స్ అండ్ ప్లాంట్స్లోకి విడిచిపెట్టడం అనేది జరుగుతుంది, ఎంటర్ చేయించడం అనేది జరుగుతుంది. దీస్ బయలాజికల్ వెపన్స్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, బయలాజికల్ టాక్సిన్స్ కానీ, ఫంగీ కానీ, వీటితో ఒక వైరస్ని తయారు చేసి దాన్ని మనుషులపైకి, ఒక పాపులేషన్ పైకి వదలడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్యాసిల్లస్ యాంథ్రాసిస్. రైట్, మనకి యాంథ్రాక్స్ అనేటటువంటి ఇది కాజ్ చేసినటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ కూడా ఒక బయలాజికల్ వెపనే అని చెప్పి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. రైట్, చాలామంది రుజువు కూడా చేశారు అది ఒక బయలాజికల్ వెపన్ అని చెప్పి, యాంథ్రాక్స్ వ్యాధిని కలెక్ట్ చేసేటటువంటి ఆ బ్యాక్టీరియా బ్యాసిల్లస్ యాంథ్రాసిస్. సో ఎందుకు ఇవి చాలా డిస్ట్రక్టివ్, ఈ బయోటెర్రరిజం బయో వెపన్స్ అనేవి ఎందుకు వాడతారు అంటే జస్ట్ మియర్లీ అండ్ ఎయిర్బోర్న్ డిస్పర్షన్ ద్వారా ప్యాథోజన్స్ అనేవి గాల్లో ఇలా జస్ట్ స్ప్రెడ్ చేయడం ద్వారా ఈజీగా ఎంతోమందిని చంపేయచ్చు. సో అందుకోసం అని చెప్పి దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో స్మాల్ అమౌంట్స్ ఆఫ్ బయోటిక్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో అవి దే కెన్ బి ఎఫర్ట్లెస్లీ హిడెన్ అండి. వాటిని ఈజీగా దాచేయచ్చు, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, ఈజీగా డిశ్చార్జ్ చేయొచ్చు, వల్నరబుల్ పాపులేషన్స్ మీద ఈజీగా అటాక్ చేయొచ్చు వాటి సహాయంతో. సో అందుకోసం అని చెప్పి దిస్ ఈజ్ వెరీ డిస్ట్రక్టివ్ వెపన్ అండి. ముఖ్యంగా అన్ని వెపన్స్లో కల్లా మోడర్న్ టెక్నాలజికల్ ఈ వెపన్స్ ఏవైతే ఉన్నాయో మోడర్న్ వెపన్స్ కంటే ఈ బయోలాజికల్ వెపన్స్ అనేవి వెరీ డిస్ట్రక్టివ్. అర్థమైందా? సో ఈ బయలాజికల్ వెపన్స్ అనేవి వాడకుండా, కంట్రీస్ అనేవి వాడకుండా ద బయలాజికల్ అండ్ టాక్సిన్ వెపన్స్ కన్వెన్షన్ అనేది 1972లో ఒక కన్వెన్షన్ అనేది అవ్వడం అనేది జరిగింది. వీటికి చాలామంది కంట్రీస్ అనేవి సైన్ చేయడం అనేది జరిగింది. ఇది ఏం చెప్తుంది అంటే దిస్ ప్రోహిబిట్స్ ఇట్స్ సిగ్నేటరీ, ఎవరైతే రాటిఫై చేసి సైన్ చేసినటువంటి కంట్రీస్ ఎవరైతే ఉన్నాయో దే షుడెంట్ డెవలప్, ఇట్ ప్రోహిబిట్స్ దెమ్ టు డెవలప్, ప్రొడ్యూస్, స్టాక్పైల్, ఎక్వైర్, రిటైన్ దీస్ మైక్రోబియల్ ఆర్ అదర్ బయలాజికల్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో, మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయకూడదు, ప్రొడ్యూస్ చేయకూడదు, ఎక్వైర్ చేసుకోకూడదు, స్టాక్ పైల్ చేసుకోకూడదు. ఇలా చేయడం అనేది తప్పు. సో ఇండియా కూడా 2015లో దీన్ని సైన్ చేయడం అనేది జరిగింది. బయలాజికల్ వెపన్స్ ఏదైతే ఉందో బయలాజికల్ అండ్ టాక్సిన్ వెపన్స్ కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని రాటిఫై చేయడం అనేది జరిగిందమ్మా. వే ఫార్వర్డ్ మనం గమనిస్తే దీనిలో ఏం చెప్పారు అంటే అప్గ్రేడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ బయో డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో బయో డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం ద్వారా పొరపాటున ఏమైనా ఇలాంటి బయో వెపన్స్ యొక్క అటాక్ జరిగింది అనుకోండి ఇది చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా హై పాపులేషన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ బయో డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారండి. ఒకవేళ ఆ పాపులేషన్ మీద ఏమైనా ఇది జరిగింది అనుకోండి సత్వరంగా త్వరగా యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ డెవలపింగ్ అండ్ స్టాక్ పైలింగ్ వ్యాక్సిన్స్ అండ్ దాంతోపాటు వివిధ రకాలైనటువంటి వ్యాక్సిన్స్ అండ్ మైక్రోబియల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా స్టాక్ను కూడా సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి కరెక్ట్గా. దాంతోపాటు ట్రైనింగ్ అనేది కూడా కరెక్ట్గా ఇవ్వాలి. డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో ఎపిడెమియోలాజికల్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి సత్వరంగా. వీటి తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్ని మిటిగేట్ చేయడానికి, ఆ లాస్ని తగ్గించడానికి ఈ విధమైనటువంటి ఇది చెయ్యొచ్చు.
అర్థమైందా? సో కోవిడ్-19 కూడా ఒక బయాలజికల్ వెపన్ అని చెప్పి చాలా రూమర్స్ రావడం అనేది జరిగింది. బట్ అవి ఎంతవరకు నిజమో తెలియదు. బట్ కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో నిన్నే మనం మాట్లాడాం. WHO ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉంటుందో అది ఇప్పటి వరకు వుహాన్ని ఇది చేయలేదంట, వుహాన్ని విజిట్ చేయలేదంట, వుహాన్లో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది చేయలేదంట. చైనా అనేది తన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఈ ఈ ఈ వైరస్ మీద ఎప్పుడు అక్టోబర్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. జస్ట్ మొన్న అక్టోబర్లో, అంటే ఎంత లేట్గా స్టార్ట్ చేసిందో చూసుకోండి. చైనాకు ఒక ఎంతూజియాజం కానీ డిటర్మినేషన్ కానీ లేకపోయినట్టు కనిపించే ధోరణి ఏదైతే ఉందో, దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ని డిలే చేయడానికి ప్రయత్నించడం ఏదైతే ఉందో, ఇవన్నీ చాలా చాలా అనుమానాలకు దారితీస్తుండదో సహజం. అర్థమైందా? దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు కాంప్రహెండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్. సో ఇలాంటి ఆర్టికల్స్ కూడా చదువుతూ ఉండాలి. మెయిన్స్లో మీకు చాలా చాలా ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి ఆర్టికల్స్ తప్పకుండా మీకు ఉపయోగపడతాయి. ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది. బికాజ్ ద వరల్డ్ ఆఫ్ జియోపాలిటిక్స్ అనేది, ద ఆర్డర్ ఆఫ్ జియోపాలిటిక్స్ అనేది, వరల్డ్ జియోపాలిటిక్స్ అనేది మారిపోతుంది. వరల్డ్ యొక్క ఆర్డర్ కంప్లీట్గా మారిపోతుంది. ఈ టైంలో ఇలాంటివి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా వీటిని మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్ అమ్మా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మా. యూ కెన్ జాయిన్. మీకు నచ్చుతున్నట్టయితే క్లాసెస్ కరెంట్ అఫైర్స్లో జాయిన్ అవ్వండి. కోర్స్లో మీకు ఇంకా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. చాలా బెస్ట్గా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. నా గైడెన్స్ అనేది ఉంటుంది. ఐ విల్ డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. లైవ్ సెషన్స్లో చక్కగా మనకి MCQ సెషన్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ హిందూ అనాలిసిస్ సెషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు నచ్చుతున్నట్టయితే 10 మందికి షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఏదైనా ఆర్టికల్ మీద మీ పర్సెప్షన్ ఏంటో కూడా నాకు చెప్పండి. నేను ప్రతి కామెంట్ నేను చదువుతానమ్మా పర్సనల్గా. చదివి మీరు ఎంతవరకు మీకు అర్థమవుతుంది, ఎంతవరకు ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నారు. మెయిన్ లక్ష్యం ఏంటంటే మీ థాట్ ప్రాసెస్ మారుతూ ఉండాలి. జస్ట్ ఏదో బై హార్ట్ చేయడం కానీ అలా చదువుకుంటూ వెళ్ళడం కానీ ఇది కాదు. ఎప్పుడైనా మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎంతవరకు మీరు సొసైటీని చూస్తున్నారు, ఏ ఇష్యూని ఎలా చూస్తున్నారని నాకు తెలుస్తుంది. ఓకేనా? సో ఆ కామెంట్లో కూడా మీకు ఏ టాపిక్ మీదైనా మీరు చెప్పండి. నేను ఒకసారి చూస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫర్ ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. హ్యావ్ ఎ నైస్ డే.